ఆ మధ్యలో ఆ షూలు వేసుకపోవడం వల్ల ఆ లేస్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకా అవ్వదని చెప్పేసి లోపలికి తోచేసాను. మేమైతే బాగా బేరమాడినాం, బట్ కానీ వాళ్ళేం తగ్గించలేదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళని 100 మందిని చూసింటారు వాళ్ళు. మేమెంత లేరని ఇగిపోయినప్పుడు మాకు డౌట్ రావాల్సింది. అన్ని చెడిపోయినవన్నీ ఇచ్చినాడు. ఇంకేం చేస్తాం, రూమ్ కి వచ్చి అన్ని ఒలిచేసుకున్నాము. పైనాపిల్ తీసుకోవాలనుకున్నాం గానీ వాళ్ళు 60 చెప్తున్నారు. నాకు ఎంత నవ్వు వచ్చిందో దాన్ని చూడగానే. ఇది వ్యాపారం అన్నట్టు 50 రూపాయలకి ఒక 30-40 గులాబీలు ఇస్తే వీడు ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఒక్కొక్క బొకే 50-100 మీరు కూడా చూసేయండి బెంగళూరులో అసెంబ్లీ ఎట్లుందని చెప్పేసి. మొత్తం అన్ని కొనుక్కొచ్చి ఒక పెద్ద అంగడి పెట్టేసుకున్నాము. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీకెండ్ ఏం ప్లాన్ లేదు అని అనుకునే లోపు మా వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేసింటారు. సో ఈసారి మాత్రం మేమంతా మంచిగా చాలా హెల్తియెస్ట్ పర్సన్స్ అయిపోదామని డిసైడ్ అయిపోయి మార్నింగే మార్కెట్ స్టార్ట్ అయిపోయినాము. మామూలుగా హెల్తియెస్ట్ పర్సన్ కావాలంటే మార్కెట్ కి ఎందుకు పోవాలనేదే కదా డౌట్. అంటే వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవాలి కదా, మనకు మామూలుగా మినిమం ఉంటది. ఒక 2 వారాలు తగ్గట్టుగా తెచ్చుకుంటే సగం అన్ని కుళ్ళిపోతే మిగతా సగంలో సగం తిని సగం మర్చిపోతూ అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం బాగుపడతామని అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. లైక్ అంటే మనం మామూలుగా ఈ జెప్టోలో ఈ ఆన్లైన్ లో పెట్టుకోవడం, నా ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు తీసుకురావడం. నేనైతే మా ఊర్లో ఉన్నప్పుడు అన్ని మా ఊర్లో మామూలుగా వచ్చేవి, సో కొనుక్కునే వాళ్ళం. అన్ని ఓ చోటు ఉండి వెళ్ళి కొనుక్కోవడం అంటే నాకు అస్సలు తెలీదు. మార్కెట్ అంటే ఎట్లనో ఉంటుంది అనుకున్నా గానీ అసలు మేము వెళ్ళింది మార్నింగ్ 6కి వెళ్ళినా కూడా ఎంత మంది జనాలు ఉన్నారు. ఆ మధ్యలో ఆ షూలు వేసుకపోవడం వల్ల ఆ లేస్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకా అవ్వదని చెప్పేసి లోపలికి తోచేసాను. నాకైతే భయం వేసింది. ఆ లోపల అక్కడ అంత మంది జనాలను చూసి అసలు మేము వెళ్తామా అన్నట్టుండింది. చాలా మంది వచ్చినారు మార్నింగే. మొత్తం ఫ్రంట్ లో అన్ని పువ్వులే పెట్టారు. ఎంత తక్కువ ఉన్నాయో తెలుసా అసలు. ఆ గులాబీలు అయితే మనకి 5 రూపీస్ కూడా పడదేమో, ఇంకా తక్కువకి వస్తుంది. మేమైతే బాగా బేరమాడినాం, బట్ కానీ వాళ్ళేం తగ్గించలేదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళని 100 మందిని చూసింటారు వాళ్ళు. మేము ఒకటే అనుకొని పోయినాము. డబ్బుల దగ్గర కాదు గానీ మెయిన్ గా ఈ ఫ్రూట్స్ దగ్గర మోసం చేస్తారు. అంటే మంచిగా కనిపిస్తే గానీ మనకు అన్ని కుళ్ళిపోయినవన్నీ వేస్తుంటారు. అంటే ఒకసారి ముందు ఆల్రెడీ తెచ్చుకున్నాం ఒకసారి, అందుకోసమే ఈసారి చాలా షార్ప్ గా వెళ్ళి మంచిగా తెచ్చుకుందాం అనుకున్నారు. మా వాళ్ళు మామూలుగా పరిశీలించట్లేదు, చాలా గమనించి ఏరుకొని మరీ తీసుకొస్తున్నారు. చూడాలి అవి ఏమేమి తీసుకుంటామని. మాక్సిమం మేము చాలా వరకు మేమేమి అనుకున్నాం అన్ని తీసుకోవాలని అనుకున్నాము. ఈ వెజిటేబుల్స్ ఎంత తక్కువ ఉన్నాయో, చాలా చాలా తక్కువ ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీను. అసలు నేను అనుకోలేదు అంత తక్కువకి వస్తాయని చెప్పి. బట్ నిమ్మకాయలు అట్లాంటివి మాత్రం నాకైతే మా ఊరే మేలు. ఇక్కడైతే 2 రూపీస్ 1 అలా ఉంటుంది అనుకుంటా, బట్ నాకు తెలీదు. మాగిపోయింటివి తీసుకుంటే ఇంక త్వరగా వెళ్ళిపోతాయి కదా, అందుకే. ఆయన అన్నని తీసుకొని ఏం చేయాలి, వాళ్ళు బాక్సులు ఇస్తారంట. ఇంకా యాపిల్ తీసుకున్నాము. యాపిల్ దగ్గర అయితే ఒక పెద్ద కామెడీ జరిగింది. ఆడు హిందీలో 120 అని చెప్పాడంట. మళ్ళీ మేము అన్ని కొనుక్కున్నాక 150 అంటున్నాడు. ఎంత గొడవ చేసినాడు 150 అంటున్నాడు. నాకేమో హిందీ రాదు, మా వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం 120 అన్నాడు అని అంటున్నారు. బట్ నాకైతే అస్సలు తెలియదు. దానిమ్మకాయలు అయితే మేము ముందే అనుకున్నాము జాగ్రత్తగా తీసుకోవాలని. అంకుల్ లేరని ఇగిపోయినప్పుడు మాకు డౌట్ రావాల్సింది. అన్ని చెడిపోయినవన్నీ ఇచ్చినాడు. ఇంకేం చేస్తాం, రూమ్ కి వచ్చి అన్ని ఒలిచేసుకున్నాము. మా పాప అయితే ఎక్కడ ఏం కనిపించినా దాన్ని పట్టుకొని ఆడుకుంటూనే ఉంటుంది. ఆ పిల్లి కనిపిస్తేనే దాని దగ్గర వెళ్ళి ఆడుకుంటుంది మర్చిపోయి. పైనాపిల్ తీసుకోవాలనుకున్నాం గానీ వాళ్ళు 60 చెప్తున్నారు. సో దానికైనా మాకు హాస్టల్ దగ్గర దొరుకుతాయి, సో అవి తీసేసుకుందాం అని వచ్చేసినాము. సో కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. చెప్పాం కదా మంచిగా హెల్తీ అయిపోదామని. మంచిగా కీరా అయితే చాలా తీసుకున్నా నేను. రోజు కూడా తిన్నా కూడా 10 days అన్నా వస్తుందని చెప్పి. తర్వాత క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకున్నా, జ్యూస్ చేసుకుందామని. ఏం చేసుకుంటానేమో నాకు అస్సలు తెలీదు. నాకైతే భలే ఎగ్జైటింగ్ ఉన్నింది ఇవన్నీ చూడడానికి. మనం ఎప్పుడు తిన్నమే గానీ చూడడం ఉండదు కదా. బట్ అన్ని కొనే కొద్దీ మొత్తం బ్యాగ్ అంతా బొరువైపోతుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. అదే హాస్టల్ కి వెళ్ళిపోదామా అని. ఇంకా మా పాప అయితే పాలకూర కూడా చేస్తాము, పాలకూర ఫ్రై బాగుంటుందని చెప్పి తీసుకుంది. ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కుల్లబెట్టేసింది. ఇంకే మామూలు ఇట్లాంటివి పాలకూర ఫ్రై చేస్తానని తీసుకోయింది. దాన్ని కరెక్ట్ గా చేస్తే చాలు, కుల్లబెట్టుకోకున్నట్టు. అండ్ చాలా చాలా వెజిటేబుల్స్ అయితే బాగున్నాయి కానీ ఆ మార్కెట్ అంత హైజీన్ గా అయితే అస్సలు లేదు. అంటే మనకు అలవాటు లేక అనుకుంటే దాంట్లో నడవడానికి ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా మంచిగా అన్ని సరుకులు ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, బట్ చాలా జాగ్రత్తగా మంచిగా తీసుకోవాలి, లేదంటే మోసం చేసి అన్ని కుళ్ళిపోయినవి అట్లాంటివన్నీ వేస్తారు. మాకైతే ఇంకా అక్కడ ఫ్లాక్ సీడ్స్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే కావాల్సినవి ఒకటి తీసుకున్నాము. మళ్ళీ బయటకు వచ్చే మామూలుగా కష్టాలు పడలేదు మేము. అక్కడైతే అసలు వెహికల్ వెళ్ళడానికి, అక్కడ షాపులు పెట్టుకోవడానికి అంతా ఒకటే ప్లేస్ ఉంది. అంటే కొత్తగా అవ్వడం వల్ల అనుకుంటా, మాకు ఎట్లున్నడం వల్ల కూడా అర్థం అవ్వట్లేదు, ఎక్కడ మిస్ అయిపోతామో అని ఒకరినొకరు పట్టుకొని నడుస్తున్నాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంక మళ్ళీ బయటకు వచ్చినాకైతే నడవడానికి కూడా లేదు, మొత్తం వెహికల్స్ అన్ని ఉన్నాయి. ఇంకో పక్కన్ని ఇవన్నీ ఉన్నాయి. మార్కెట్ బయట గానీ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కానీ, బట్ అవన్నీ ముందువి, అంటే చాలా రోజులు 2-3 రోజుల ముందు నుంచి ఉన్నవి. అవేం సేమ్ రేటే ఉంటాయి. మార్కెట్ లోపలికి వెళ్తే ఫ్రెష్ దొరుకుతాయి. సో అందుకోసమే లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపు మాకు లైటింగ్ వచ్చేసింది. ఇంక ఫుల్ ఆకలేస్తుంది మార్నింగే లేచి వెళ్ళిపోయేసరికి. నేను అందుకోసం బ్యాగ్ లో కిట్ క్యాట్ పెట్టుకెళ్ళినా. ఇంకా మా వాళ్ళు కూడా అవే తింటున్నారు ఫుల్ గా. బస్
బస్ ఎక్కిన తర్వాత నాకు చాలా కామెడీ అనిపించింది ఏంది అంటే మన మామూలుగా బస్ లో సీట్ బెల్ట్ ఉంటుంది కదా పెట్టుకోవడానికి డ్రైవర్ కి. అంకుల్ సీట్ బెల్ట్ తనకు పెట్టుకోకున్నట్టు సీట్ కి పెట్టేశాడు వెనకల నుంచి అండ్ పెట్టుకునే పనే లేకున్నట్టు. ఇంకా అది అరవదు కదా, సో ఎంత బాగా పెట్టుకున్నాడో తన కంఫర్ట్ చూసుకున్నాడు. నాకు ఎంత నవ్వు వచ్చిందో దాన్ని చూడగానే. అండ్ మార్నింగ్ అలా వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. మొత్తం మార్నింగ్ వెళ్ళినప్పుడు అన్ని చాలా చాలా ఉన్నింది. ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేసరికి మొత్తం తీసుకుని దాని అంతా డివైడ్ చేసి బొక్కేలాగా చేసి పెట్టేశారు. ఇది వ్యాపారం అన్నట్టు. వాళ్ళేమో ఆడ 5 రూపాయలు ఒక 50 రూపాయలకి ఒక 30-40 గులాబీలు ఇస్తే వీడు ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఒక్కొక్క బొకే 50-100 చెప్తున్నారు. ఇప్పుడు ఎంత తేడా ఉంటుందో 1 అవర్ కి చాలా మారిపోతుంది. అసలు నేను వెళ్ళాను అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళానో చెప్పట్లేదు కదా. కేఆర్ మార్కెట్ అంట. మాకు ఇట్లా వెళ్ళేటప్పుడు అసెంబ్లీ వస్తుంది కదా, చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి బెంగళూరులో అసెంబ్లీ ఎట్లుందని చెప్పేసి. ఎంత మంది ఉంటారో జనాలు, ఎప్పుడు వెళ్ళినా అట్లనే ఉంటారు. మనకు కూడా పెద్ద తెలుదు బెంగళూరు అంతా. సో ఇప్పుడిప్పుడే తిరుగుతూ ఉన్నాము. జర్నీ చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటది కదా. సో మార్నింగ్ ఆ సన్ రైజ్ కి అలా చూస్తుంటే చాలా బాగుంది. అసలు బస్ లో వస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. మనం ఏం కొనుక్కున్నామని మొత్తం అన్ని కొనుక్కొచ్చి ఒక పెద్ద అంగడి పెట్టేసుకున్నాము. ఎవరెవరు ఏమేమని, ఎవరెవరు ఏమేమి కిన్నా అన్ని ఎవరెవరు ఏమేమి తింటారు అనేది ఎక్కువ. ఇంకా అవన్నీ నీట్ గా సర్దుకొని ఇంకా మా ఫ్లోర్ లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. బయట పెట్టుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే బాయ్.